డియర్ ఆస్పిరెంట్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మనం పెన్ను పేపర్ లేకుండా కూడా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. మీరు చూడండి, ఏ పర్సన్ ఎక్స్ బారోడ్ సమ్ మనీ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% per annum for the first 3 years, 9% per annum for the next 5 years, and 13% per annum for the period beyond 8 years. So the total interest for 11 years it is 8,160. Then find the principal అని అడుగుతున్నాడు. మీరు జాగ్రత్తగా చూస్తే మొదటి 3 సంవత్సరాలకి 6% అంట. 3 ఇయర్స్కి 6 అంటే 1 ఇయర్కి 6 అంటే 3 ఇయర్స్కి ఏమవుతుంది? 18 అవుతుంది. మిగతా 5 సంవత్సరాలకి, దాని తర్వాత వచ్చే 5 సంవత్సరాలకి సంవత్సరానికి 9% అంట. సంవత్సరానికి 9, మరి 5 సంవత్సరాల కన్నప్పుడు 5 × 9 45% అవుతుంది. ఇక్కడ 3 సంవత్సరాలు అయిపోయింది, ఇక్కడ 5 సంవత్సరాలు అయిపోయింది, మొత్తం 8 సంవత్సరాలు అయిపోయింది. అంటే 8 సంవత్సరాలు దాటిన తర్వాత మొత్తం 11 సంవత్సరాలు కదా. 8 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది? 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ 3 సంవత్సరాలకి 13% అంట. సంవత్సరానికి 13, అలా 3 సంవత్సరాల కంటే 39. సో 39 + 45 + 18 102% అవుతుంది. అంటే 102% వాల్యూ 8,160. అయితే 100% వాల్యూ ఎంత? సో 102 ఎన్ని టైమ్స్ పోతుందని ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ పోతుంది, 80 టైమ్స్ పోతుంది. 80 టైమ్స్ ఆఫ్ 100 అంటే 8,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 8,000. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.